అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని దింసా నృత్యాలు, ఎగ్జిబిషన్ స్టాళ్లను పరిశీలించారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి పనులు చేపడుతున్నామని తెలిపారు మంత్రి సంధ్యారాణి. ఈ కార్యక్రమంలో గిరిజనులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐక్యంగా ఆదివాసులంతా ఒక్కటే, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలని చెప్తూ ఒక సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓపెనింగ్ రిమార్క్స్ ని గౌరవనీయులు యువ ఐఏఎస్ అధికారి, ఆదివాసుల యొక్క ఆశాకిరణం శ్రీ ఆదిత్య వర్మ ఐఏఎస్ గారిని ఈ సందర్భంగా ఓపెనింగ్ రిమార్క్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మన జిల్లాని ఉన్నతంగా నిలబెడుతున్నటువంటి మన జిల్లా కలెక్టర్ మేడం గారు, గౌరవనీయులు శ్రీమతి ఒక్కసారి అందరూ ఆనందంతో చెప్తామా? జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జోహార్ ఆదివాసీ, జోహార్. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కొండ కొమ్మలుగా వాళ్ళందరికీ మనం చేయాల్సిన అవసరం ఉంది అని ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆదివాసీ జీవితాలలో ప్రతి గూడెంలో, ప్రతి గిరిజన గుండెలో కూడా నిత్యం ఆనంద సంతోషాలు పరిడమిల్లాలని ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. నిజంగా ఇది ఎంతో ఆనందకరమైనటువంటి సందర్భం. ప్రియమైన మిత్రులారా, మన ఆదివాసీల యొక్క జీవన విధానం, ఆనందం, ఆవేశం అన్ని కూడా కలగలిపి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నాయి. అలాగే గౌరవ చైర్మన్ 3,000 మంది పిల్లలు దింసా నృత్యంతో ప్రపంచ దేశాలనే ఆకర్షించుకున్నాయి. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి మన ఆరాధ్య దైవమైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి స్వాగతం పలుకుతున్న మన 13,000 మంది పిల్లల దింసా నాట్యానికి మొత్తం యావత్ ప్రపంచమే ఒక్కసారి ఉలిక్కి పడింది. ఒక్కసారి ఆశ్చర్యపోయారు. పిల్లలు ఇంత చక్కగా చేస్తారా, గిరిజన బిడ్డలు ఇంత బాగా చేస్తారా అని చెప్పి మనకి ప్రపంచ రికార్డు, మళ్ళీ ఇంకొక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకొచ్చిన మా బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే టోటల్ గా ఈ 3 జిల్లాల నుంచి ఈ అరకు పార్లమెంట్ ఇచ్చినటువంటి
వెళ్ళారు. ఆ పిల్లలు మీరందరూ ఆ రోజు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ డెడికేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎంత బాగా చేశారంటే మన పిల్లలకి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఇక్కడ అందరి ఆశీస్సులు మెండుగా ఉండి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి వాళ్ళు. ఎందుకంటే పిల్లల్ని 3 రోజుల ముందు తీసుకెళ్ళాం, పిల్లలు అంత పెద్ద స్థలంలో ఎలా చేయగలరో అనుకున్నాం, చక్కగా చేశారు పిల్లలు. ఎంత కోఆర్డినేషన్ అంటే ఇంత కూడా మిస్ అవ్వకుండా ఎంత సింక్ లో చేశారు అని అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఆశ్చర్యచకితులైపోయి ఉండిపోయారు. ఒక 30 సెకండ్స్ మాత్రమే ప్రధానమంత్రి గారు వాళ్ళ నృత్యం చూస్తామనుకున్నది 3 నిమిషాలు ఆగి చూశారు అంటే అది మన పిల్లల తాలూకా ప్రతిభ. అలాంటి పిల్లలు మన పిల్లలు ఏది చెప్పినా నేర్చుకోగలుగుతారు. కాబట్టే ఈరోజు పిల్లల్ని పై దేశాలకు కూడా వెళ్ళి పంపించి చదివించాలని మనం అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని కూడా ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే ఇంత పూర్వం డోలీ మూతలు ఉండేవి, ఆ డోలీ మూతలు తగ్గించాలని ఈ 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలతో వివిధ గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్, డోలీ మూతలు లేకుండా తగ్గించాలని రోడ్స్, అలాగే తారు రోడ్లు, అన్ని రోడ్లు వేసుకుంటూ వెళ్తున్నాం. నేను మీకు చెప్తున్నది ఏంటంటే పూర్తి స్థాయిలో అన్ని పూర్తి అయిపోయిందని చెప్పట్లేదు, కానీ ఎక్కడో ఒక అడుగు ముందు వెయ్యాలి, ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. గత 5 సంవత్సరాలు పిడికడ మట్టి కూడా ఎక్కడ వేయకుండా ఉంచేసినటువంటి రోడ్లని ఈ 2 సంవత్సరాల్లో 2500 కోట్ల రూపాయలతో మొదలు పెట్టాం. ఇంకా 3 సంవత్సరాల్లో మిగిలిన అన్ని రోడ్లు కూడా ఖచ్చితంగా చేసి మన పిల్లలు దర్జాగా ఒక బండితోనో, ఒక సైకిల్తోనో, ఒక కారుతోనో, ఒక బస్సుతోనో వచ్చే విధంగా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా ఆశయం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తాలూకా ఆలోచన. అందుకనే ఉప ముఖ్యమంత్రి గారు 1000 కోట్లతో ఇక్కడ అడవి తల్లి బాట తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక పక్క, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్క, ముఖ్యమంత్రి గారికి పూర్తి సహాయ సహకారాలు అందించబట్టి ఈరోజు మనం కార్యక్రమాలు చక్కగా చేసుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మన గిరిజన బిడ్డలందరికీ కూడా తెలుసు, నిన్న 9వ తేదీ మన ఆదివాసుల దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారని ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ టీవీలోనే కూర్చుంది. టీవీ ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారని వింటున్నారు అందరూ. అంటే నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఒక గిరిజన బిడ్డగా నాకు కూడా జీవో నెంబర్ 3 కావాలి, ఒక గిరిజన బిడ్డగా నాకు కూడా 170 యాక్ట్ కావాలి, ఒక గిరిజన బిడ్డగా గిరిజనులు భద్రంగా భరోసాగా ఉండడం నాకు కూడా కావాలి. ఎందుకు అనంటే ఈరోజు ఆ రోజు అసలు జీవో నెంబర్ 3 అని చాలా మంది బయట మాట్లాడుతున్నారే, అసలు జీవో నెంబర్ 3 ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? జీవో నెంబర్ 3 ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 3 ఆయన ఇస్తే ఈరోజు చాలా మంది ఏదో వచ్చి బయట మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3 ఆ రోజు ఆయన ఇవ్వకపోతే జీవో నెంబర్ 3 అనేది పరిచయమే లేదు అందరికీ. 275 ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చి మన ఇంట్లో దీపాలు వెలిగేటట్టు, మన ఇంట్లో 3 పూట్ల తిండి ఉండేటట్టు చేశారు. ఆ రోజు పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేయబట్టే ఈ రోజు మన చదువులు, మన విజ్ఞానం మనం ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 26 సంవత్సరాల క్రితం మనకు జీవో నెంబర్ 3 ఇచ్చి గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఖచ్చితంగా బలపడాలి, సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చెందాలి, గిరిజన తాలూకా విద్య వైద్యం అభివృద్ధి చెందాలని ఆ రోజే ఇస్తే 2020లో ఆ జీవో పోయింది. మీకు అందరికీ తెలుసు, ఇంకా అదంతా నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆ నృత్యాన్ని ఒక దైవ సంకల్పంలా భావించి పిల్లలందరూ కూడా ఒక నిష్ఠతో గరిష్ఠతో చేసి అందరినీ మెప్పించి ఒప్పిస్తే మీరేమో మీ రోత పత్రికలో మీ ఇష్టానుసారంగా రాస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? 13,000 మంది చిన్నారులు ఎంతో కష్టం మీద చేస్తే దాని ఇష్టానుసారంగా మాట్లాడారు. అంటే అలాంటి నీచమైన రాతలకి, నీచమైన పత్రికలకి మనం పెద్దగా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా బిడ్డలు బాధపడి ఉంటారేమో అని కాబట్టి ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. అందుకే ఆ రోజు అరకు, పాడేరు, అంటే మొత్తం మన అరకు పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అంటే పెద్ద ఎత్తున సాక్షి పేపర్లు చింపాల ముఖం మీద కొట్టారు. ఎందుకంటే ఒక మంచిని రాయలేరు. మీకు ఏదైనా నిజంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కనీసం ఒక విమర్శ ఏదైనా చేస్తే కనీసం ప్రజలు తీసుకునే విధంగా ఉండాలి. ఆ ప్రజలు తీసుకునే విధంగా మీరు విమర్శించలేరు, విమర్శించడం చేత కాదు. మీ నాయకుడేమో మండే ఇక్కడ ఉంటాడు, ట్యూస్డే హైదరాబాద్, వెడ్నెస్డే బెంగళూరు, తర్వాత ఏమో తాడేపల్లి, తర్వాత ఇంకెక్కడో ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళు మీరు మాకు చెప్తారా? ఒక కొబ్బరికాయ
కొట్టాలి అని అంటే మీ నాయకుడికి ఒళ్ళొంగదు నడువంగదు, ఒక రాయి పట్టుకొని పైకి తీసుకొస్తే కొబ్బరికాయ కొడతారు. మా నాయకుడు చెప్తున్నారు కదా, ఏమంటారు, ఆయన ముసలాడు అయిపోయి అంటున్నారు, 76 సంవత్సరాల నవయువకుడు బొంగోని కూర్చొని కొబ్బరికాయ కొట్టి మట వేసుకొని కూర్చొని నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు వరదలు వస్తే ఫ్యాంట్లకు ఎత్తుకొని ఎక్కడ వెళ్ళడం మీకు తెలుసు. వరదలు వస్తే ట్రాక్టర్ ఎక్కి, లారీ ఎక్కి, మెట్లెక్కి ఇంత లోతుతో వెళ్ళిపోవడం మా నాయకుడికి తెలుసు. నువ్వు ఎక్కడికైనా భోజనంకి వెళ్తే యాక్ట్ చేస్తావు, కానీ మా నాయకుడు అక్కడ కూర్చొని తింటూ, మీరందరికీ గుర్తుందో లేదో, నాకు ఇప్పటికి కూడా ఆ సీన్ గుర్తే. ఒక ఇంట్లో మా నాయకుడు కూర్చొని, మా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అలా చేయగలరని నేను ఎంతో గర్వంగా, ఇలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నామే, అక్కడ కూర్చొని భోజనం చేస్తుంటే ఎవరు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నంత వరకు, ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మన గుమ్మడి సంధ్యారాణి గారు ఉన్నంత వరకు చట్టాలు పోతాయని భయపడాల్సిన అవసరం ఎవరికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు చట్టాల జోలికి వస్తే ఖబర్దారని ప్రతి చోట ఒక మహిళా టైగర్ లాగా మేడం గారు చట్టాలు జోలికి ఖబర్దార్ అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడాను చాలా స్పష్టంగా చెప్పారు మొన్ననే, సార్ మన చట్టాలు మాకు కావాలి, చట్టాల విషయంలోకి వస్తే మేము ఊరుకునేది లేదు సార్, ప్రతిపక్షం వాళ్ళు చట్టాలు తీసేస్తున్నారని ప్రజలకి భయభ్రాంతులు చేస్తున్నారు, మీరు ఈ విషయంలో మీరు ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు చట్టాలు ఎక్కడ పోతూ చట్టాలు, గిరిజనుల చట్టాలు పూర్తిగా పరిరక్షణ చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం అని స్పష్టంగా మేడం గారికి హామీ ఇచ్చారు. మేము పక్కన ఉన్నాం. కాబట్టి ఈ మన చట్టాలు చాలామంది సుప్రీంకోర్టులో చాలామంది 17,000 మంది సుప్రీంకోర్టులో 1/70 చట్టం సవరణ తీసేయాలని కోర్టు అయితే వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు 1/70 చట్టం విషయంలో కూడా సుప్రీంకోర్టు కూడా అక్కడ వేలు పెట్టడానికి అధికారం లేదు. అది ప్రజా సంఘ నాయకులందరికీ తెలుసు. కానీ ప్రజలు కూడా గుర్తించుకోవాలి, మన 1/70 చట్టాన్ని సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసే అర్హత లేదు. కాబట్టి మన 1/70 చట్టాన్ని ఈ 1,700 మంది కాదు 17,000 మంది సుప్రీంకోర్టులో దావా వేసిన చట్టం తీయడానికి అవకాశం లేదు. ఒకవేళ అంతవరకు వస్తే మా ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు కూడా సుప్రీంకోర్టులో మన చట్టాల కోసం రివ్యూ పిటిషన్ వేయడానికి, కౌంటర్ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గత గొట్టలి ప్రభుత్వం మనకు ఉన్నటువంటి చట్టాలను తీసేశారు, మనకున్నటువంటి సంక్షేమ పథకాలను ఎత్తివేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చట్టాలకి ఒక భరోసా ఇస్తున్నారు. అప్పుడు ఎత్తివేసినటువంటి సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం కొనసాగిస్తాం, మళ్ళీ పునరుద్ధరణ చేసి అది అమలు చేస్తున్నటువంటిది మన ప్రభుత్వం. కాబట్టి ఒకటి, మా గిరిజన సమాజం ఏ ప్రభుత్వం మంచిగా చేస్తుందో, ఏ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందో, ఏ ప్రభుత్వం మన చట్టాల కోసం పనిచేస్తుందో, ఏ ప్రభుత్వం మన చట్టాలని నిర్వీర్యం చేస్తుందో, ఏ ప్రభుత్వం మన హక్కులను హరించి వేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనది కూటమి ప్రభుత్వం చట్టాలని కాపాడుతున్నది. ఇవాళ మన గిరిజన ప్రజలు అన్ని రంగాల్లో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్నది మన కూటమి ప్రభుత్వం.